ప్రభువైన యేసుక్రీస్తు నామములో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ఈరోజు నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. అందులో మన డిచ్కి మహారాజు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. రంగనాయకమ్మ ఇంకా బతికుంది, 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఏం పుస్తకం రాసింది? రామాయణ విషవృక్షం అని బుక్ రాసిందండి. హిందువులు ఎంత ఉదాత్తులు, హిందువులు ఎంత లిబరల్గా ఉంటారంటే ఎందుకంటే రుజువైంది. ఆవిడ ఇంకా తిరుగుద్ది, ఇంకా మాట్లాడద్ది, ఆ పుస్తకాలు ఇంకా అమ్ముతున్నారు. మరి ఇలా ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో బుక్కులు రాస్తే వాళ్ళు ఉంటారా? విన్నారు కదా ప్రేక్షకులారా, రంగనాయకమ్మ గారు రామాయణం ఒక విషవృక్షం అనేటువంటి ఒక బుక్కును రాసిందంట. అది వీడికి నొప్పి వచ్చేసింది. ఆమె ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వీళ్ళకి నొప్పి కదా, ఉన్నది చెప్తే ఉలికి ఎక్కువ అని అంటారు సమాజంలో. సో ఆమె నిజం చెప్పింది. ఆ నిజాన్ని వీళ్ళు మింగుడు పడకది ఆమె మీద కూడా ఒకవేళ వీలైతే ఆమె మీద దౌర్జన్యం చేసి, అంటే వయసులో ఒకవేళ చిన్న ఆమె అయితే ఈ పాటికి వాళ్ళ ఇంటి మీదకి రైడ్కి వెళ్ళిపోయి ఉంటారు. ఆమె వయసులో పెద్దాము కాబట్టి కామ్గా ఉన్నారనే నా ఉద్దేశం. అయితే వీడు అంటాడు, హిందువులు ఉదార్తులు, ఏమి అనరు, దౌర్జన్యం చేయరు అని వీడు కుక్క బుద్ధితో మాట్లాడుతున్నాడు. ఒక పనికిమాలిన మెదడు బుర్రతో మాట్లాడుతున్నాడు వీడు. అంటే ఎంతవరకు ఎవరు దౌర్జన్యం చేయలేదా? క్రైస్తవుల సువార్తకి వెళ్తే వాళ్ళని కొట్టలేదా? పేడ నీళ్ళు చల్లలేదా? వాళ్ళు తిట్టలేదా? బూతులు మాట్లాడలేదా? కనీసం ఆడవారిని చూడకుండా కూడా ఆడవారిని బూతులు తిట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. వాటి మీద వీడియోలు చేసాం కదా. అవన్నీ వీడికి కనబడవా? ఈ లుచ్చాదాస్ గాడికి కనబడవా? కనపడవు. ఎందుకంటే మతోన్మాదంతో వాళ్ళ కళ్ళు మొత్తం నిండిపోయినాయి కాబట్టి, ఆ నడినెత్తి నుంచి అరికాల వరకు మతోన్మాదంతో నిండిపోయినాడు కాబట్టి వీడికి తెలియదు. కానీ తెలిసినా కానీ వాటి గురించి బయట చెప్పడు. వీడికి కావాల్సింది ఏంటి? మతోన్మాదం, ఇతరుల మీద అక్కసు చూపించడం, ఇతరుల మీద అక్కసు కక్కడం. ఇదే వీడి యొక్క బుద్ధి. వీడంటాడు, హిందువుల స్వభావాలండి, క్రైస్తవుల మీద ముస్లింల మీద బుక్కులు రాస్తే వీళ్ళు ఊరుకుంటారా అని అంటున్నాడు ఈ పనికి మళ్ళీ అడ్డగాడు సన్యాసి. ముస్లింల గురించి నాకు అనవసరం అండి, నేను మాట్లాడను. వాళ్ళు ఈ వీడియో చూస్తే ఒకవేళ మాట్లాడతారు, స్పందిస్తారు, నో ప్రాబ్లం. కానీ యాజ్ ఏ క్రిస్టియన్గా నేను మాట్లాడతాను క్రిస్టియానిటీ గురించి. నేను కొన్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎవరు ఇంతవరకు బుక్కులు రాయలేదంట క్రిస్టియానిటీ మీద. ఒకవేళ రాస్తే క్రిస్టియానిటీ మొత్తం వచ్చి వీళ్ళని తన్ని తరిమి కొట్టి నరికి చంపి ముక్కలు ముక్కలుగా చేయేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ పనికి మళ్ళీ లుచ్చ పొరంబోకు ఎదవగాడు, గుండుగాడు, పిలగ్గాడు, పొట్టగాడు మాట్లాడుతున్నాడు. రైట్. అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక పోస్టు. మీకు దమ్ముంటే ఈ 26 ప్రశ్నలకు సమాధానం చెప్తే ₹1 కోటి ఇస్తా. ఎవడంటున్నాడు? ఈ లుచ్చగాడు, ఈ పొరంబోగ్గాడు ఎవరైతే క్రైస్తవుల మీద ఒకవేళ బుక్స్ రాస్తే, ఏవైనా పాంప్లెట్లు రాసి ప్రశ్నిస్తే, లేకపోతే అందరికీ పంచితే వీళ్ళు ఊరుకుంటాడా అన్న ఆ నోటితోనే ఈ లుచ్చ పొరంబోకు సన్నాసిగాడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీకు దమ్ముంటే ఈ 26 ప్రశ్నలకు సమాధానం చెప్తే ₹1 కోటి ఇస్తాను అంటున్నాడంటే, వీడిని ఇంతవరకు ఎవరైనా ఏ క్రిస్టియన్ అయినా వీటిని దౌర్జన్యంగా మాట్లాడారా, కొట్టారా, తిట్టారా, చంపారా, నరికారా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేశారా? బ్రహ్మను చేసినట్టు రాక్షసులు తరిమి చేయలేదు కదా, చేయరు. ఎందుకంటే క్రైస్తవులు ఉదారులు, వాళ్ళకి నెమ్మదైన మనసు, శాంతి స్వభావం కలిగిన వారు క్రైస్తవులు. తర్వాత చూడండి, ఇంకొక పోస్ట్ చూపిస్తాను నేను. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, ఎవడికి పుట్టాడు, మరియమ్మ అక్రమ సంబంధాలు, 2 చెక్కలు మొయ్యలేక సచ్చినోడు దేవుడు ఎలా అయ్యాడు అని ఈ పోస్ట్ పెట్టాడంటే వీడిని ఏమి చేయాలి అసలు? వీడు చదువుతున్న లుచ్చా పుస్తకాల్లో, ఏం పుస్తకాలు? బొకడా లుచ్చా పుస్తకాల్లో ఎక్కడ చూసినా ఒక దేవుడు వెళ్ళి ఒక అమ్మాయిని రేప్ చేయడము, కూతుని సృష్టించి రేప్ చేయడము, గర్భిణీ స్త్రీలను రేప్ చేయడము, ఇంకా చూస్తే ఆడవారి యొక్క అవయవాలు దుర్మార్గంగా చూడడము, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చూపించడము,
ఇట్లాంటివే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి. సమాజంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఈ పొరంబోకు లుచ్చా పుస్తకాలు ఎవరైతే అవగాహన కలిగి మాట్లాడుతున్నారో లేదా వాటిని చదివారో అవన్నీ వాళ్ళ హృదయాల్లో నిండుకొని ఈ విధంగా చేస్తున్నారనేటువంటి నా ఉద్దేశం అండి. ప్రేక్షకులారా, నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను మందలించండి, నన్ను ఏమన్నానండి, నేను దానికి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఇట్లా మాట్లాడచ్చా? మనం ఏ రోజు వీడియో ఏ రోజు మాట్లాడినా కానీ వీళ్ళు మాట్లాడిన దానికి మనం స్పందిస్తాము. కానీ మనం సొంతంగా మొట్టమొదటి మనము వాళ్ళ గ్రంథాలు అట్లాంటివి, వీళ్ళ గ్రంథాలు ఇట్లాంటివి, వాళ్ళు అట్లాంటివి, వీళ్ళు అట్లాంటివి ఎప్పుడైనా మాట్లాడాం మనము? పిచ్చా పొరంబోకు సన్నాసిగాడు, ఈ పిల్లగాడు, ఈ పిల్ల పిత్రేగాడు ఏం చేయాలండి? మెడ పంపులు ఇరిగిపోయేటట్టు కొడతాను నేనైతే. నాకు కనుక కనబడితే నిజంగా మెడ పంపులు ఇరిగేటట్టు కొడతాను వీడిని. తర్వాత ఆల్రెడీ వీడు పుస్తకం రాశాడు, ఏది 26 ప్రశ్నలు రాసి అందరికి పంచుతున్నాడు. వీడిని ఎవరు ఏమన్నా ఒకటి. రెండవదండి, పొరంబోకు కరుణాకర్ గాడు ఉన్నాడు, లుచ్చా కరుణాకర్ గాడు, ఓ పొరంబోకు గాడు. వాడికి ఫోన్ చేస్తే ఒక స్త్రీ తీస్తుంది, మహిళ మాట్లాడుతుంది, ఆమెకు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మనం మంచిగా మాట్లాడినా కానీ. ఒకరోజు నేను మాట్లాడాను, ఆమె ఏం మాట్లాడిందో కూడా ఆల్రెడీ మన వీడియోలో ఉన్నాయి, కావాలంటే మీరు చూడొచ్చు మీకు వీలైతే. ఆడవారిని అడ్డు పెట్టుకొని మాట్లాడేటువంటి పరిగమాన సొన్నాసి పొరంబోకు ఈ కరుణాకర్ గాడు. వీడేం చేశాడు? 2 పుస్తకాలు రాశాడండి, 2 పుస్తకాలు. వీడింటి మీద ఎవరు పోయి ధ్వంసం చేయలేదు వీడింటిని. వీడిని చొక్కా కాలర్ పట్టుకొని తీసుకొచ్చి తనలేదే, వీడు మాడు పగలగొట్టలేదే. ఎవరు? ఏ క్రైస్తవుడు కూడా. ఏమని రాశాడు? యేసు మరో రూపం, యేసు యొక్క మరో రూపం అని అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని ఒక బుక్ రాశాడు. ఇంకోటి ఏం రాశాడు? క్రైస్తవ ప్రచారకులకు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అని 2 బుక్కులు రాసి అందరికి పంచుతున్నాడు. వీని పోయి తనలేదు ఎవరు? ఏ క్రైస్తవులు. ఎందుకు? ఉదారులు కాబట్టి, శాంతి స్వరూపులు కాబట్టి క్రైస్తవులు. రే బొకడాగా వినరా లుచ్చా సన్నాసి పొరంబోకు, వీని కొట్టలేదు ఎవరు పోయి? క్రైస్తవులు కొట్టేస్తారా? తర్వాత మూడోదండి, ముచ్చటగా మూడోది చూపిస్తాను. ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఎవరు? మన ఈరోజు ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేశాడు. అందులో పంది పిల్లని ఇద్దరు పెట్టున్నాడు. కరెక్ట్గా మనం వద్దులే, బాడీ షేమ్ వద్దు, కానీ అవసరం లేదు, తప్పది. ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అనే ప్రవీణ్ గాడు ఒక పాంప్లెట్ రాసి అందరికి పంచుతున్నాడు. ఏంటి? ఓ క్రైస్తవుడు మేలుకో. ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం ఎప్పుడో చెప్పేశాం. ఎప్పుడో క్రైస్తవ సమాజం నుంచి అనేక మంది ప్రశ్నించారు, దాని గురించి జవాబులు కూడా చెప్పారు. ఓకే, అర్థమవుతుందా? అయితే వీడి ఇంటి దగ్గరికి వెళ్ళి వీడిని తనలేదే, క్రైస్తవులు తనలేదు కదా. ఎవ్వరు చొక్కా పట్టుకొని లాక్కుని వచ్చి ముఖం మీద 4 గుద్దులు గుద్దలేదు కదా, గాయాలు ఏర్పరచలేదు కదా. మరి క్రైస్తవులు శాంతి స్వరూపులే కదా. ఎందుకు వీడెట్లు మాట్లాడతాడు ఈ పొరంబోకు లుచ్చా వెదవగాడు, ఈ పిల్లగాడు? సరే, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు ముగ్గురిని చూపించానండి, పక్కన పెట్టండి, ఇంక ఎంతమంది చేసినా ఓకే. అయితే ఒక విషయం చెప్పాలంటే పూర్తిగా చూడండి, వీడియో ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. నేను 30 ఛానల్స్ కనీసం అండి లెక్క పెడితే 30 ఛానల్స్ పైనే ఉంటాయి. ఈ ఛానల్స్ యొక్క పేర్లు కూడా చెప్తాను. వీళ్ళు ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి పిలక పొరంబోకు పొట్ట సన్నాసి వెధవగాన్ని పిలిచి కూర్చోబెట్టుకొని అక్కసి కక్కిస్తున్నారు ఈ యొక్క క్రిస్టియానిటీ మీద. 30 పైచిలకు ఛానళ్ళే ఉన్నాయండి. నేను చూపిస్తాను 1 by 1 ఇక్కడ. మరి వీళ్ళని అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ క్రిస్టియానిటీని మీద ఉన్నటువంటి అక్కస్తో అనేక ఛానళ్ళు ఈ పొరంబోకు గాన్ని తీసుకెళ్ళి చెప్పిస్తున్నారు కదా. ఈ ఛానల్ మీదకి ఏ క్రైస్తవుడిని వెళ్ళి కొట్టున్నాడా, తిట్టున్నాడా? ఆ బాసులను తీసుకొచ్చి చొక్కా పెట్టుకుని లాగి తన్నున్నారా? తనలేదు కదా. సరే, ఆ ఛానల్ అంటే ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటిగా. ఇది వచ్చి సువర్ణ మీడియా ఎంటర్టైన్మెంట్ అంట. సువర్ణ మీడియా ఎంటర్టైన్మెంట్. అన్ని మతాల సమానమనే దొంగల్లారా, మీ బ్రతుకులు డాష్ డాష్ తెలుసా, నేను గొర్రెలకి చెప్పాలనుకున్నది ఇదే అని ఒక పోస్ట్ వాళ్ళు పెట్టారు. అంటే ఈ యొక్క సువర్ణ మీడియా ఎంటర్టైన్మెంట్ వాళ్ళని చొక్కాలు పట్టుకుని కొట్టారా ఈ క్రైస్తవులు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇకపోతే రెండవది ఇదేంటి? వాల్ పోస్ట్. ఛానల్ పేరు వాల్ పోస్ట్. ఇవి మంచి పెద్ద ఛానల్ అండి, చిన్న ఛానల్ కాదు.
మన యూట్యూబ్ ఛానల్ లాగా కాదు. ఇవి వీళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటారు. వీళ్ళు ఒక వీడియో పెడితే కొన్ని వేల మంది చూసేస్తారన్నమాట కొన్ని గంటల్లో. చూడండి, ఇక్కడ లైవ్లో ఒక పాస్టర్కి ఫోన్ కాల్ చేసి మీ బైబిల్ గొప్ప లేదా భగవద్గీత గొప్ప అని ప్రశ్నించాడు ఈ పొరంబొగ్గడు. ఈ ఛానల్ పేరేంటి? వాల్ పోస్ట్. ఈ వాల్ పోస్ట్ అనేటువంటి ఛానల్ మీద ఎవరైనా క్రైస్తవుడు దౌర్జన్యం చేశాడా? తర్వాత మూడో ఛానల్ ఏం పేరు? దీని పేరు భారతీ టీవీ డైలీ అంట. భారతీ టీవీ డైలీ లైవ్లో పాస్టర్కి ఫోన్ చేసి దుమ్ము దులిపేసిన రాధా మన లుచ్చా పొరంబొగ్గాడు లుచ్చా పొరంబొగ్గాడంట. ఈ టీవీని ఎవరైనా సరే ఏ క్రైస్తవుడైనా వెళ్ళి వాళ్ళ యొక్క ఆఫీస్ అద్దాలు పగలగొట్టారండి? పగలగొట్టరు. ఎందుకంటే మనము శాంతి స్వభావాలు కాబట్టి. మూడైనాయి ఇప్పటికీ. తర్వాత ఇంకోటి చెప్తాను చూడండి. ఏంటిది? కిరణ్ టీవీ లైఫ్. సిగ్గుశరం ఉందా? బో డాష్ డాష్ బైబిల్కి ఎంత పవర్ ఉంటే హాస్పిటల్ ఎందుకని ఒక పోస్ట్ రాస్తున్నారు కదా. మరి ఈ కిరణ్ ఛానల్ మీద ఎవరైనా క్రైస్తవులు వెళ్ళి కొట్టడం జరిగిందా? మీరు చెప్పాలి చూసినటువంటి వాళ్ళు. అంతేకాదు ఇంకొకటి ఏంటి? ఐ డ్రీమ్ టాకీస్ అంట. ఐ డ్రీమ్ టాకీస్ వాళ్ళ దేవుళ్ళు బెదిరిస్తారు, రాముడు కృష్ణుడు శివుడు బెదిరించరు అని ఒక పోస్ట్ పెట్టారు కదా వీళ్ళు. మరి వీళ్ళపైకి ఏ క్రిస్టియానిటీ వాళ్ళు వెళ్ళి దుమ్ము దులిపారు? వీళ్ళని ఎవరు కొట్టారు? సరే, ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇంకోటి ఏంటిది? నేషనల్ హబ్. ఇది పొరంబోక్ ఛానల్. ఇది నేషనల్ హబ్ అనేది పొరంబోక్ ఛానల్. ఈ ఛానల్కి అన్నిటికీ ఈ పొరంబోక్ అని పిలిపించేది, మాట్లాడించేది అన్నమాట క్రిస్టియానిటీ గురించి. ఏముంది? రాధా మనోహర్ దాస్ ఆగ్రహం అంట. దీంట్లో కూడా క్రిస్టియానిటీని తిట్టించారు. ఈ ఛానల్ వాళ్ళని ఎవరైనా కొట్టారా? ఎవరైనా తిట్టారా? లేదు కదా. ఎందుకంటే క్రైస్తవులు శాంతి స్వరూపులు. తర్వాత ఇంకోటి చూద్దాం. న్యూస్ క్యూబ్ ఛానల్ అంట. రాధా మనోహర్ లుచ్చా మనోహర్ దాస్ బైబిల్ గురించి ఏం చెప్పాడు చూడండి. ఏం చెప్తాడు? నాకు ఒక పిలకుంది, నాకు ఒక దండు ఉంది, నాకు ఒక జోలు ఉంది, నాకు పొట్టు ఉంది, నేను అందరి మీద విరుచుకుపడతాను, ఇదే నా పని, ఇదే నా దందా, ఇది నా పనికి మాల్తాను ఇదే అని చెప్పుంటాడు. ఇంకేం చెప్తాడు? మరి ఈ నేషనల్ న్యూస్ క్యూబ్ ఛానల్ని ఎవరైనా సరే ఏమైనా చేశారా? ఏ క్రిస్టియన్ అయినా వెళ్ళి చేయలేదు కదా. తర్వాత ఇంకో ఛానల్ తెలుగు వాల్నెట్ అంట. తెలుగు వాలెట్. ఎండిపోయిన శవాన్ని సమాధులను పట్టుకుని దేవుడు అంటున్నారు అని అంటున్నాడండి వీడు. ఈ లుచ్చా పొరంబోకు పిలక సన్నాసి లుచ్చాగాడు. ఈ ఛానల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? ఏ క్రైస్తవుడు ఏమైనా అనుంటాడా? ఇంకో ఛానల్ ధర్మపదం అంట. ధర్మపథం క్రైస్తవుల గురించి నమ్మలేని నిజాలంట. ఈడేందు బొకడాగాడు చెప్పేది క్రైస్తవుల గురించి. ఈ లుచ్చేగాడికి ఏం తెలుసు? ఈ పొరంబొక్క పొట్టగాడికి ఏం తెలుసు? వీడు పోజులు ఆడవాళ్ళని చూస్తే సొంగగార్చుకునేటువంటి లుచ్చా పొరంబొగ్గాడు వీడు క్రిస్టియానిటీ గురించి చెప్తాడా? మరి ఈ ఛానల్ని ఎవరైనా ఏమని అన్నారు క్రైస్తవులు? ఎవరు అనలేదు కదా. తర్వాత ఇంకో ఛానల్ ట్రీ మీడియా డివోషన్ అంట. డిబేట్. వీడు డిబేట్ పిలుస్తాడు అందరినీ. ఈ పొరంబొక్కడు డిబేట్ పిలుస్తాడు. ఏ బాత్రూంలో కూర్చొని అందరికి ఫోన్లు చేయడము, నా బోటలు చేయొచ్చు కదా. నా బోటలకి ధైర్యంగా పోరాడుతున్నటువంటి మా క్రైస్తవ సమాజం ఒక కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చేయొచ్చు కదా. వీడు చేయడు. వీడికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే సమాధానం చెప్పలేక ఒరే పిల్లక అని ఎవరైతే అనరో వాళ్ళకి మాత్రమే ఫోన్ చేసి మాట్లాడతాడు. మరి ఈ ఛానల్ని ట్రీ మీడియా డివోషన్ని ఎవరేమైనా ఏమైనా అన్నారండి? అనలేదు కదా. తర్వాత ఇంకో ఛానల్ ఫిల్మీ హంక్ అంట. లైవ్లో ఫాస్టర్కి ఫోన్ చేసిన లుచ్చా పొరంబొక్క పిలగ్గాడు అనుంది దీనిపైన. ఈ ఛానల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? అనలేదు కదండి. ఇంకొక ఛానల్ సిగ్నేచర్ స్టూడియోస్ గొర్రెలకు ఓపెన్ ఛాలెంజ్, నన్ను మతం మార్చండి, ఆయాం పిలక పోరంబోకు అని దీంట్లో అంటున్నాడు కదా. మరి ఈ సిగ్నేచర్ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఎవరైనా రాళ్ళు ఇచ్చిరారా క్రైస్తవులు? చెప్పాలండి. మీరు చూసినటువంటి సమాజం మీరు ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత ఇంకోటండి జాయిన్ లెమ్ము తెలుగు మీడియా తేజరిల్లుము. ఇది ఒక ఛానల్. ఈ ఛానల్ వాళ్ళు తీసుకొచ్చి వీని కూర్చొని పెట్టుకొని 26 ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నా పిల్ల కోసుకుంటా, నా పొట్ట కోసుకుంటా, నన్ను నేను పీక్కుంటా, నన్ను నేను రక్కుకుంటా అన్నటువంటి లుచ్చా పొరంబొక్క రాధా మనోహర్ దాస్ గాడు. మరి ఈ జాయిన్ లెమ్ము తెలుగు మీడియా తేజరిల్ని ఎవరైనా ఏమన్నారండి? అనలేదు. ఇంకొక ఛానల్ టీవీ 19 అంట.
టీవీ9 అన్ని అది అబద్ధమా, అన్ని మతాలు సమానం అంటే అది వాడతాను నేను అని లుచ్చాగాడు ఏదో చెప్తున్నాడు. అంటే వీళ్ళు కూడా యేసుక్రీస్తు, ఇక్కడ చూడండి సిలువ ఉంది, వీళ్ళు కూడా ఈ పొరంబొగ్గను వీళ్ళు పిలుచుకొచ్చి చెప్పిస్తున్నారు, యేసు ప్రభు మీద విషయాన్ని కక్కిస్తున్నారు. ఈ టీవీ9ని ఎవరైనా సరే వెళ్ళి అద్దాల పగలగొట్టారా? వాళ్ళని ఎవరైనా మందలించారా? చేయలేదు కదా, చేయరు. తర్వాత ఇంకొక ఛానల్ అండి, పిఎంసి తెలుగు అంట. పిఎంసి తెలుగు, నేను లుచ్చా మనోహర్ దాస్ని, నా ధర్మాన్ని నేను ఏమైనా చేసుకుంటా కాపాడుకుంటా అని పిచ్చి మాటలు మాట్లాడేటి ఇక్కడ ఉంది కదా. వీళ్ళు కూడా క్రిస్టియానిటీని అధాపాతాలకు తొక్కియాలనేటువంటి ఉద్దేశంతో ఈ పిల్లగాని పిలిచారు. ఎవరు? ఈ పిఎంసి వాళ్ళు. వీళ్ళని ఎవరు ఏమైనా అన్నారండి? అనలేదు కదా. తర్వాత అనరు, ఎందుకంటే క్రైస్తవులు శాంతి స్వరూపులు, శాంతి స్వభావులు కాబట్టి. తర్వాత చూడండి ఇంకొకటి, అబీ టీవీ హైదరాబాద్ అంట. నా 26 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే నేను ₹1 కోటి ఇస్తా. నా పేరు లుచ్చా పొరంబొకు రాధా మనోహర్ దాస్ అని అంటున్నాడు కదా. మరి ఈ అబీ టీవీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని హైదరాబాద్ క్రైస్తవులు ఎవరైనా ఏమైనా అన్నారా? వెళ్ళి అన్నారండి? అనలేదు. తర్వాత ఇంకోటి చూడండి, క్యూబ్ టీవీ తెలుగంట. చర్చీలు అమ్ముకునే గొర్రె యాదవులు వీళ్ళు దేవుడి గురించి మాట్లాడతారు, నేను పిలక పొరంబొకు పొట్టగాన్ని అని మాట్లాడుతున్నాడు కదా. ఈ క్యూబ్ టీవీ తెలుగుని అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వెళ్ళి కొట్టారండి? కొట్టలేదు కదా. వీళ్ళు ఇచ్చే కానీ ఏమనాలి? వీళ్ళు ఇచ్చే కానీ ఏమనాలి? తర్వాత చూడండి, ఇహా భక్తి అంట. ఇహా భక్తి పాస్టర్లు ఇందులో భయంకరమైనటువంటి నీచంగా మాట్లాడాడు వీడు. నిజంగానే ఆ యాంకరు అని నవ్వుతూ సమాధానం చెప్పడం, అవునండి అని తొక్కలో సమాధానం చెప్పడం ఈ యాంకరు. ఆ అమ్మాయిని చూసి వీడు సొల్లు గార్చుకోడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇల్లుచ్చా పొరంబొగ్గాడు అన్నీ చూసాం మేము. వాళ్ళని ఎవరేమైనా అన్నారా? వెళ్ళి ఆఫీస్ అద్దాలు పగలగొట్టారా? పగలగొట్టలేదు. తర్వాత ఇంకోటి చూపిస్తాను చూడండి, జై హిందూ అంట. హిందూ అనే పదం వీళ్ళ గ్రంథాల్లోనే ఉండదు, జై హిందూ అని అనాలంట. ఈ ఛానల్ వాళ్ళు కూడా వీళ్ళని పిలుచుకొచ్చుకొని కూర్చొని పెట్టుకొని మాట్లాడారు. మరి వీళ్ళ అద్దాలు ఎవరైనా పగలగొట్టారా? వీళ్ళ మాడి ఎవరైనా పగలగొట్టారా క్రైస్తవులు? లేదు కదండి. ఎవరు శాంతి స్వరూపులు? తర్వాత ఇంకొకటి, టోన్ న్యూస్ అంట. నీ మొహం మండ, నీ గుండు మండ, నీ జోలు మండ, నీ పిలక మండ, నీ పొట్ట మండ. వీళ్ళు కూడా పిలుచుకొచ్చి క్రిస్టియానిటీ విషం కక్కిచ్చారు. వీళ్ళని ఎవరేమైనా అన్నారా? వీళ్ళని ఎవరేమైనా, ఏ క్రైస్తవులు ఏమైనా అన్నారా? తర్వాత చూడండి, తర్వాత ఇంకోటి రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ మీద ఎవరైనా తిరగబడ్డారా క్రైస్తవులు? ఇందులో కూడా యేసు ప్రభుని దారుణంగా మాట్లాడతాడు ఈ పొట్ట పొరంబొకు లుచ్చేగాడు. ఎవరేమైనా అన్నారండి? అంతేకాదు. తర్వాత వాల్ పోస్ట్ అనేటువంటి ఒక ఛానల్, వాల్ పోస్ట్. మరి ఈ ఛానల్ మీద ఎవరైనా ఫైట్ చేశారా? చేయలేదు. తర్వాత ఇంకోటి చూడండి, మహా న్యూస్లో కూడా ఈ పొరంబొకు పొట్టగాడు అతి దారుణంగా మాట్లాడాడు ప్రభువైన యేసుక్రీస్తుని. ఎవరేమైనా ఈ ఛానల్ని ఎవరేమైనా అన్నారా? అనలేదు. తర్వాత డీసీ ఛానల్ వీళ్ళని ఎవరేమైనా అన్నారా? ఈ డీసీ ఛానల్ వారిని పాస్టర్లకు ముల్లాలకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈడిస్తున్నాడు, ఈడు అబ్బిస్తున్నాడు, ఈడు పెట్లేదు ఇస్తున్నాడు, ఈడు అమ్మిస్తుంది జీతాలు. లుచ్చా పొరంబొగ్గాడు. ఇక చూడండి ఇక్కడ ఈ లుచ్చాగాడు నామాలు ఎట్టి పెట్టుకున్నాడు కదా, ఆయన కాళ్ళు మొక్కుతున్నాడు. ఎందుకంటే అదే వాళ్ళ బతికంతే, మనం మొక్కం కాబట్టి మనల్ని ఎదురుగా ఈ విధంగా దూషిస్తూ మాట్లాడతారన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత ఇంకోటండి, ఎంకే టీవీ అంట. ఎంకే టీవీ, నేను యేసుక్రీస్తుకు హారతి ఇస్తాను. ఇవ్వరా? యేసుక్రీస్తు కాళ్ళు పట్టుకో, బైబిల్ కాళ్ళు పట్టుకోరా, మంచిది. అట్లానే నీకు శుభం జరుగుతుంది. లుచ్చదాసుగా అట్లానే దొరుకుతుంది. మరి ఆ వీడియోలో కూడా వీడు విషయం కక్కాడంటే ఈ ఎంకే టీవీని ఏమైనా అన్నారా? అనలేదు కదండి. తర్వాత సుమన్ టీవీలో అతి ఘోరంగా మాట్లాడేవాడు. ఈ సుమన్ టీవీని ఎవరైనా అద్దాలు పగలగొట్టారా? వాళ్ళ మాడి పగలగొట్టారా? లేదు కదా. తర్వాత ఇంకోటి టీఎఫ్పిసి, దేశాన్ని గౌరవించడానికి నొప్పెందుకు? ఒరే పనిమాలిన పొరంబొకు కదవా, దేశాన్ని మేము ఎంతో గొప్పగా గౌరవిస్తాంరా, మా దేశం రా భారతదేశం, మేము ఎంత గొప్పగా గౌరవిస్తాం. లుచ్చగా నీలా కాదు. మరి అందులో కూడా యేసు ప్రభుని అతి భయంకరంగా మాట్లాడాడు. మరి ఈ టీఎఫ్పిసిని ఏమైనా అన్నారా? అనలేదు. అలాగే తెలుగు భక్తి వరల్డ్,
ఈ ఛానల్ని ఎవరేమైనా అన్నారా? ఎవరు అనలేదు. తర్వాత ఇట్లా చెప్పుకుంటా పోతే కిరణ్ టీవీ, తర్వాత మ్యాక్స్ టీవీ భక్తి, తర్వాత చివరిగా డైల్ న్యూస్, మ్యాక్స్ టీవీ భక్తి, ఇట్లాంటి ఛానళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఏ క్రైస్తవుడని వెళ్ళి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడారంటే ఎప్పుడు మాట్లాడలేదండి. ఎప్పుడు మాట్లాడరు క్రైస్తవులు, ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ ఈ పొరంబోకు, ఈ పిల్లక సన్నాసిని ఎవరైతే ఫాలో అవుతున్నారో, వాడు కరుణాకర పొరంబోకుని ఎవరైతే ఫాలో అవుతున్నారో, వాడు ప్రవీణ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఇంకొకరి శానాలని దెయ్యం శానాలు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు పేడ నీళ్ళు జల్లారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, స్త్రీలను కొట్టారు, చర్చిలను పడగొట్టారు. ఈ మధ్యనే ఒక ఎవరో ఆమె తెలీదు, బహుశా ఒక లేడీ, ఆమె వెళ్ళి చర్చిని కూల్చేసింది ప్రార్థనలు జరుగుతూ ఉంటే. ఈ లుచ్చాగాడు అంటాడు హిందువులంట స్వభావులంట శాంతి స్వరూపులంట. లుచ్చా పొరంబోక రే చూసావంటారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరైనా కొట్టారంటారా? ఇంకా చాలా ఛానళ్ళు ఉన్నాయి. నేను వాటిలన్నింటిని బయట తీసుకురాలేదు, అంత టైం లేదండి మాకు, అంత టైం లేదు. కాబట్టి నేను చెప్తున్నాను, క్రైస్తవులు ఎప్పటికీ శాంతి స్వరూపులే. నా యేసు ప్రభు ఏది చెప్పాడు దాన్నే మేము ఫాలో అవుతాం. కానీ తప్పు చేస్తే మేము ఖచ్చితంగా ఈ విధంగా ప్రశ్నిస్తాం, మేము మాట్లాడతాం. దట్స్ ఇట్.